తుపాకుల మోతలు, యుద్ధ విమానాల గర్జనలు, నిరంతరం మృత్యువుతో పోరాడే ఇజ్రాయెల్ సరిహద్దులు. కానీ ఆశ్చర్యకరంగా అదే యుద్ధ భూమిలో ఇప్పుడు హరే కృష్ణ నామస్మరణ మారుమోగుతోంది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నిబంధనలు కలిగిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ మహిళా సైనికులు తుపాకులు పక్కన పెట్టి మరి సనాతన ధర్మం వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? కేవలం యుద్ధ తంత్రాలకే పరిమితమైన ఆ దేశంలో ఇప్పుడు హిబ్రూ భాషలోకి అనువదించబడిన శ్రీమద్ భగవద్గీత ఎందుకు అంతలా హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది? 2017లో ప్రధాని మోదీ పర్యటన తరువాత ఇజ్రాయెల్ సైనికుల మనస్తత్వంలో వచ్చిన ఆ విప్లవాత్మక మార్పు ఏమిటి? ఒకప్పుడు యూదుడు శ్రీ రామచంద్రదాస్ గా మారి ఇజ్రాయెల్ వీధుల్లో పంచుతున్న ఆ ఆధ్యాత్మిక రహస్యం ఏంటో తెలుసా? భారతీయ మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం చూపించని ఈ సంచలన వాస్తవాలను, ఇజ్రాయెల్ సైన్యం మరియు సనాతన ధర్మం మధ్య ఉన్న ఆ విడదీయలేని బంధాన్ని ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్ సైన్యానికి చెందిన మహిళా సైనికులు సనాతన ధర్మం వైపు ఆకర్షితులవుతూ భారతీయ హిందూ సంస్థలు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం చాలా విశేషమనే చెప్పాలి. ముఖ్యంగా గాజా సరిహద్దు సమీపంలోని యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతాల్లో కూడా ప్రతిరోజు నిర్వహించే హిందూ కీర్తనలు మరియు భజనల్లో ఇక్కడి సైనికులు పాలు పంచుకుంటూ మానసిక ప్రశాంతతను పొందుతున్నారంట. ఇజ్రాయెల్లో మెయిన్ సిటీ అయిన టెల్ అవీవ్ వంటి నగరాల్లో జగన్నాథ్ స్వామి రథయాత్రలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కు చెందిన అమ్మాయిలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో నృత్యం చేస్తూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే సైనికులకు ఈ భారతీయ ఆధ్యాత్మిక మార్గం మరియు కీర్తనలు ఒక రకమైన ఎమోషనల్ అండ్ మెంటల్ హీలింగ్ ను ఇస్తున్నాయని, అందుకే వారు ఈ సనాతన సంప్రదాయాల పట్ల మరియు జగన్నాథుని సంస్కృతి పట్ల ఇంతలా మొగ్గు చూపుతున్నారని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి ఇజ్రాయెల్ సైన్యంలోని మహిళా సైనికులు జగన్నాథ స్వామి రథయాత్రలో భక్తితో నృత్యం చేయటం, ఆపై హిబ్రూ భాషలోకి అనువదించబడిన శ్రీమద్ భగవద్గీతను కొనుగోలు చేయటం ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ లో అత్యంత కఠినమైన నిబంధనలు ఉన్నప్పటికీ నిరంతర యుద్ధ వాతావరణం మరియు ప్రాణభయం కలిగించే హై స్ట్రెస్ ఎన్వైరన్మెంట్ లో పనిచేసే ఈ సైనికులు మానసిక స్థిరత్వం కోసం సనాతన ధర్మం వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన కర్మ సిద్ధాంతం మరియు యుద్ధ రంగంలో పాటించాల్సిన ధర్మం పట్ల వారు ఎంతగానో ప్రభావితమవుతున్నారు. యుద్ధం చేస్తున్నప్పటికీ మనసును అదుపులో ఉంచుకోవడం ఎలాగో గీత బోధిస్తుందని వారు నమ్ముతున్నారు. ఈ హిందూ కీర్తనలు మరియు ఆధ్యాత్మిక చింతన వారికి ఒక రకమైన సైకలాజికల్ రిలీఫ్ ని ఇస్తుండడం వల్లే వారు స్వచ్ఛందంగా ఈ సంప్రదాయాలను స్వీకరిస్తున్నారు. దురదృష్టవశాత్తు మన ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇతర రాజకీయ అంశాలకు ఇచ్చే ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతికి మరియు సనాతన ధర్మానికి లభిస్తున్న ఈ గొప్ప ఆదరణను కవర్ చేయడంలో విఫలమవుతుందని చెప్పాలి. నిజానికి 2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్లో పర్యటించిన తర్వాతే అక్కడి సైన్యంలో సనాతన ధర్మం మరియు భగవద్గీత పట్ల ఆసక్తి గణనీయంగా పెరగడం ప్రారంభమైంది. ఆ పర్యటనలో ప్రధాని మోదీ మరియు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన ఆ బిలాటరల్ డిస్కషన్ లో భగవద్గీతలోని విశిష్టత ప్రస్తావనకు రావటం ఒక కీలక మలుపుగా మారింది. జియోగ్రాఫికల్ గా ఇజ్రాయెల్ నిరంతరం యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఒక మిడిల్ ఈస్ట్ వార్ జోన్ లో ఉంది. ఇక్కడ సైనికులు నిత్యం ప్రాణాలకు తెగించి పోరాడాల్సి ఉంటుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పోరాడే సైనికులకు కేవలం ఆయుధాలే కాదు, బలమైన మెంటల్ ఫార్టిట్యూడ్ మరియు మనోధైర్యం కూడా చాలా అవసరం. అందుకే కురుక్షేత్రం వంటి యుద్ధ భూమిలో అర్జునుడికి శ్రీకృష్ణుడు అందించిన ఆత్మస్థైర్యం మరియు కర్తవ్య బోధ నేడు ఇజ్రాయెల్ సైనికులకు ఒక సోర్స్ ఆఫ్ మోటివేషన్ లా కనిపిస్తోంది. అందుకే వారు తమ సైనిక సామర్థ్యంతో పాటు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవడానికి భగవద్గీతను ఒక మార్గదర్శిగా స్వీకరిస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భగవద్గీతలోని 4 ప్రధాన నైతిక సూత్రాలు ఇజ్రాయెల్ వంటి దేశానికి, ముఖ్యంగా వారి సైన్యానికి ఏ విధంగా దిక్సూచిలా పనిచేస్తాయో నెతన్యాహుకి వివరించారు. మొదటిది వారియర్ స్పిరిట్, యోధ తత్వం. ఇది ఫలితం గురించి ఆలోచించకుండా ధర్మం కోసం పోరాడే ధైర్యాన్ని ఇస్తుంది. రెండోది మెంటల్ క్లారిటీ. ఇది యుద్ధం వంటి అత్యంత ఒత్తిడితో కూడిన సమయాల్లో కూడా గందరగోళం లేకుండా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతుంది. మూడవది అత్యంత కీలకమైన ఇన్నర్ కాన్ఫ్లిక్ట్. అంటే బయటి శత్రువులతో పోరాడే ముందు మనస్సులో తలెత్తే భయం, ఆందోళన వంటి అంతర్గత శత్రువులను ఎలా జయించాలో భగవద్గీత నేర్పుతుంది. చివరగా స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఇది సైనికులకు ఒక దృఢమైన మానసిక పునాదిని, స్ట్రాంగ్ ఫౌండేషన్ అందిస్తుంది.
ఇజ్రాయెల్ నిత్యం ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడానికి, ఆ సైనికుల గుండెల్లో ఆత్మస్థైర్యాన్ని నింపటానికి ఈ ఆధ్యాత్మిక బలం ఒక కవచంలా పనిచేస్తుందని ఈ సూత్రాల సారాంశం. భగవద్గీతలో నిక్షిప్తమై ఉన్న ఈ వారియర్ స్పిరిట్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఎంతగానో ఆకట్టుకుందంట. ఎందుకంటే అది కేవలం మతపరమైన గ్రంథంలా కాకుండా ఒక శక్తివంతమైన స్ట్రాటజిక్ గైడ్ లా ఆయనకు అనిపించింది. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న శత్రు దేశాలు మరియు నిరంతరం ఎదురయ్యే గెరిల్లా యుద్ధ తంత్రాల నేపథ్యంలో సైనికులు మానసికంగా కుంగిపోకుండా ఉండటానికి ఈ గ్రంథం గొప్ప పరిష్కారంగా ఆయన గుర్తించారు. యుద్ధ రంగంలో ఎదురయ్యే నైతిక సందేహాలను పటాపంచలు చేస్తూ తన దేశ రక్షణ కోసం పోరాడమే పరమధర్మమని బోధించే ఆ తత్వాన్ని ఆయన ఇజ్రాయెల్ యొక్క ప్రస్తుత కాంప్లెక్స్ వార్ సిచ్యువేషన్ కి చాలా చక్కగా అన్వయించుకున్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో పోరాడే సైనికులకు ఇది ఒక అజేయమైన మానసిక ఆయుధంగా మారుతుందని ఆయన విశ్వసించారు. నిజానికి భగవద్గీతలోని లోతైన యుద్ధ నీతి మరియు తాత్వికత పట్ల ఆకర్షితులైన ప్రధాని నెతన్యాహు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ లోని ప్రతి సైనికుడిని ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయాలని, అందులోని సనాతన విజ్డమ్ ను అలవరుచుకోవాలని స్వయంగా ప్రేరేపించారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్లో సనాతన ధర్మాన్ని బహిరంగంగా ప్రచారం చేసేందుకు అక్కడి హిందూ సంస్థలకు ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతులు కూడా వచ్చాయి. దీని ఫలితంగా ప్రస్తుతం ఇజ్రాయెల్లో యూదుల మత గ్రంథాలతో సమానంగా హిందూ ధర్మ గ్రంథాలు కూడా అత్యంత గౌరవప్రదంగా మరియు స్వేచ్ఛగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. నేడు ఇజ్రాయెల్ వీధుల్లో యూదు మత సంప్రదాయాలతో పాటు హిందూ కీర్తనలు కూడా మారు మోగుతున్నాయంటే అది కేవలం ఆ ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధం మాత్రమే కాదు. సనాతన ధర్మం పట్ల అక్కడి ప్రభుత్వానికి ఉన్న ప్రొఫౌండ్ రెస్పెక్ట్ కూడా ఒక ప్రధాన కారణం. ఇజ్రాయెల్ సమాజంలో ఇప్పుడు కేవలం యూదులు మరియు హిందువులు మాత్రమే తమ పవిత్ర గ్రంథాలను ఎటువంటి ఆంక్షలు లేకుండా బహిరంగంగా ప్రచారం చేసుకునే ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ని కలిగి ఉండటం ఇక్కడ గమనార్హం అనే చెప్పాలి. ఇక్కడ ప్లే అయ్యే ఈ వీడియోని కనుక మీరు గమనిస్తే అత్యంత ప్రమాదకరమైన గాజా బోర్డర్ సమీప ప్రాంతాల్లో సైతం ఈ సంస్థలు భక్తి గీతాలను ఆలపిస్తున్నాయి. సరిహద్దుల్లో తుపాకుల మోతల మధ్య కూడా సనాతన ధర్మం యొక్క కీర్తనలు వినిపించడం అనేది భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతను మరియు అది ప్రపంచవ్యాప్తంగా కలిగిస్తున్న సానుకూల ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోంది. రెండు 2017 జూలైలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్వయంగా అక్కడి హిందూ భక్తులను మరియు ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇజ్రాయెల్ వంటి దేశంలో సనాతన ధర్మ ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా భారతీయ సంస్కృతి పట్ల తమకున్న అపారమైన గౌరవాన్ని ప్రదర్శించటం ఈ ఆహ్వానం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ పర్యటన కేవలం రాజకీయ ఒప్పందాలకే పరిమితం కాకుండా ఇరు దేశాల మధ్య ఉన్న కల్చరల్ అండ్ స్పిరిచువల్ బాండింగ్ ను మరింత దృఢపరిచింది. దీని వల్లనే నేడు ఇజ్రాయెల్ సమాజంలో మరియు వారి రక్షణ దళాల్లో హిందూ సాంప్రదాయాలకు ఇంతటి ఆదరణ లభిస్తోంది. అందుకే నేడు ఇజ్రాయెల్ ప్రాంతంలో ఎక్కడైనా సనాతన ధర్మ గీతాలు లేదా హిందూ భజనలు వినిపిస్తే అక్కడ మోహరించి ఉన్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సైనికులు వాటిలో ఖచ్చితంగా పాలు పంచుకుంటున్నారు. అత్యంత ఒత్తిడిలో కూడిన వీధుల్లో ఉన్నప్పటికీ ఈ ఆధ్యాత్మిక నాదం వినబడగానే వారు తమ ఆయుధాలను పక్కన పెట్టి మరి ఆ కీర్తనలలో లీనమవడం ఒక అద్భుతమైన దృశ్యంగా మారుతోంది. ఇది కేవలం ఒక మతపరమైన ఆచారంగా కాకుండా వారి మనసులకు ధైర్యాన్ని మరియు ఇన్నర్ పీస్ ని ఇచ్చే ఒక శక్తివంతమైన సాధనంగా వారు భావిస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటన నుండి మొదలైన ఈ మార్పు నేడు ఇజ్రాయెల్ సైనికుల జీవన శైలిలో ఒక భాగమై భారతీయ సంస్కృతి మరియు సనాతన వాల్యూస్ పట్ల వారికి ఉన్న అపారమైన గౌరవానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇజ్రాయెల్ సైనిక యువతులు హిందూ కీర్తనల్లో లీనమవటానికి ప్రధాన కారణం ఇప్పుడు మనం చూస్తున్న ఈ జీవన సన్యాసి. ఈయన ద్వారానే ఆ వైరల్ వీడియోలు ప్రపంచానికి వెలుగులోకి వచ్చాయి. ఈయన ఒక ఇజ్రాయెల్ యూదుడు, కానీ ఇస్కాన్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై సనాతన ధర్మాన్ని స్వీకరించి తన పేరును రామచంద్రదాస్ గా మార్చుకున్నారు. ఇప్పుడు ఆయన ఇజ్రాయెల్ వీధుల్లో మరియు సరిహద్దు ప్రాంతాల్లో ప్రతిరోజు శ్రీకృష్ణుని భక్తి గీతాలను ఆలపిస్తూ అక్కడ ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతున్నారు. రామచంద్రదాస్ గారు కేవలం భక్తి గీతాలు ఆలపించడమే కాకుండా ఇజ్రాయెల్ ప్రజలకు మరియు సైనికులకు హిబ్రూ ట్రాన్స్లేషన్ లో ఉన్న భగవద్గీతను స్వయంగా పంపిణీ చేస్తున్నారు.
నిరంతరం యుద్ధం మరియు అలజడుల మధ్య ఉన్న ఆ దేశంలో ఒక ఇజ్రాయేలీ యువకుడు భగవద్గీతను పట్టుకుని ఆధ్యాత్మికతను పంచుతుంటే చూసేవారికి ఎంతో సంతోషం మరియు ఆశ్చర్యం కలగడం సహజం. నిత్యం ఒత్తిడితో కూడిన వాతావరణంలో ఉండే అక్కడి సైనికులకు ఈ మంత్రోచ్చరణ మరియు గీతా పఠనం ఒక మెంటల్ రిలీఫ్ ని అందిస్తూ వారిని ఆధ్యాత్మికంగా దృఢపరుస్తున్నాయి. మంత్రం లేదా భగవద్గీత పఠనం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాకుండా మనిషిని గతంలోని బాధల నుండి లేదా భవిష్యత్తు గురించిన ఆందోళన నుండి వర్తమానంలో అంటే ప్రెజెంట్ మూమెంట్ లో నిలబెట్టే ఒక అద్భుతమైన సాధనం ఇది. యుద్ధం మరియు అనిశ్చితి మధ్య ఉన్న ఇజ్రాయెల్ సైనికులకు ఈ ప్రెజెంట్ మూమెంట్ లో ఉండటం అనేది అత్యంత అవసరం. అందుకే వారు భగవద్గీతలోని జ్ఞానాన్ని ఒక స్పిరిచువల్ సీక్రెట్ గా భావిస్తూ తమ దైనందిన జీవితంలో దాన్ని అన్వయించుకుంటున్నారు. అక్కడ యూదు యువకులు భగవద్గీతను అందుకున్నప్పుడు వాళ్ళ ముఖంలో కనిపించే ఆనందం సనాతన ధర్మం ప్రపంచ వ్యాప్తంగా పంచుతున్న శాంతికి ఒక గొప్ప నిదర్శనం. ఇజ్రాయెల్ వీధుల్లో సనాతన ధర్మం ప్రచారం చేస్తున్న సన్యాసి ఒక స్థానిక ఇజ్రాయెల్ ని కలిసి ఇక్కడ హిందువులు ఇలా బహిరంగంగా కీర్తనలు చేయటం మీరు ఎప్పుడైనా చూశారా? వారిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందని ప్రశ్నించారు. దానికి ఆ ఇజ్రాయేలీ వ్యక్తి ఎంతో ఉత్సాహంగా స్పందిస్తూ, లేదండి, ఇలాంటి దృశ్యాలు నేను ఇప్పటి వరకు కేవలం సినిమాల్లో మాత్రమే చూశాను, కానీ ఇప్పుడు నేరుగా ఇజ్రాయెల్లో హిందువులను వారి సంప్రదాయాలను చూడడం నాకు చాలా సంతోషంగా వెరీ ఎగ్జైటింగ్ గా ఉంది అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ సంభాషణలో ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఆ ఇజ్రాయేలీ వ్యక్తి ధరించిన టీ షర్ట్ పై ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ప్రింట్ చేయి ఉండడం విశేషం. ఇదేదో కేవలం కోఇన్సిడెన్స్ కాదని, భారతదేశం పట్ల మరియు ఇక్కడి సనాతన ధర్మం పట్ల ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్న అపారమైన గౌరవానికి మరియు ఆత్మీయతకు ఇది ఒక నిదర్శనమని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. యుద్ధ వాతావరణంలో ఉన్న ఒక దేశ పౌరుడు భారత్ పట్ల ఇంతటి సాన్నిహిత్యాన్ని ప్రదర్శించడం నిజంగా విశేషం. మంత్ర జపం అనేది కేవలం భక్తి మాత్రమే కాదు, అది మనసును గతం మరియు భవిష్యత్తు అనే సంఖ్యల నుండి విముక్తి చేసే ఒక న్యాచురల్ టూల్ ఫర్ హ్యాపీనెస్ అని నొక్కి చెప్పారు. నిరంతరం అభద్రతో కూడిన యుద్ధ ప్రాంతాల్లో నివసించే వారికి ఈ ఆధ్యాత్మిక స్పృహ మరియు వర్తమానంలో బ్రతకడం అనేది ఒక గొప్ప మానసిక వరంగా మారింది. అందుకే వారు సనాతన ధర్మాన్ని ఎంతలా ఆస్వాదిస్తున్నారు. సనాతన ధర్మం మరియు మంత్ర జపం ఒక వ్యక్తిని గతం మరియు భవిష్యత్తు తాలూకు ఆలోచన నుండి వేరు చేసి ప్రెజెంట్ స్టేట్ కి తీసుకొస్తాయని, ఇదే నిజమైన శాంతికి మార్గమని రామచంద్రదాస్ గారు చెప్తున్నారు. ఈ ఆధ్యాత్మిక ప్రశాంతత ఇజ్రాయెల్ వంటి నిరంతర యుద్ధ మేఘాలు కమ్ముకున్న దేశంలో ప్రజలకు మరియు సైనికులకు ఒక గొప్ప ఊరటనిస్తుంది. ముఖ్యంగా ఇస్కాన్ సంస్థ ద్వారా ఇజ్రాయెల్లో సనాతన ధర్మం చాలా వేగంగా విస్తరిస్తుంది. దీని ప్రభావం ఎంతలా ఉందంటే అత్యంత కఠినమైన నిబంధనలు పాటించే ఇజ్రాయెల్ సైన్యం సైతం ఇప్పుడు బహిరంగంగా జగన్నాథుని రథయాత్రలో మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బాంబుల మోత వినిపించే సరిహద్దుల వద్ద కూడా శ్రీకృష్ణుని నామస్మరణ మారుమోగుతుండటం, యూదు సైనికుల భారతీయ ఆధ్యాత్మికతను తమ గుండెలకు హత్తుకోవటం ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మం యొక్క విశిష్టతను మరియు ఇరు దేశాల మధ్య ఉన్న దృఢమైన సాంస్కృతిక బంధాన్ని చాటి చెబుతోంది. చివరిగా ఒక్క మాట, ఆయుధాలు యుద్ధాలను గెలిపిస్తాయేమో కానీ ఆ యుద్ధం వల్ల కలిగే అలజడిని శాంతింపజేసే శక్తి మాత్రం కేవలం ఆధ్యాత్మికతకే ఉంటుంది. ఇజ్రాయెల్ సైనికులు భగవద్గీతను చేతబట్టడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే. తుపాకుల మధ్య బతుకుతున్న ఆ వీర వనితలకు శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన నిష్కామ కర్మ సిద్ధాంతం ఒక వెలుగునిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మం యొక్క ఈ అప్రతిహత విజయ యాత్రను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? భారతీయ సంస్కృతి కేవలం గుళ్ళకే పరిమితం కాకుండా యుద్ధ భూముల్లో కూడా శాంతిని నింపుతుండటం మనందరికీ గర్వకారణం కాదా? దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇజ్రాయెల్ సైన్యంలో సనాతన ధర్మం పట్ల పెరుగుతున్న ఆదరణ మరియు ఇస్కాన్ ద్వారా విస్తరిస్తున్న కృష్ణ చైతన్య ప్రభావాన్ని వివరిస్తూ రూపొందించిన ఈ సిరీస్ భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికరమైన వీడియోలతో మీ ముందుకి నేను తీసుకొస్తాను. ఈ ప్రయత్నం మరియు ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే మాకు సపోర్ట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఇలాంటి వీడియోలతో పాటు జియో పొలిటికల్ వీడియోస్ ని తప్పకుండా మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. సనాతన ధర్మం యొక్క విశ్వవ్యాప్త వైభవాన్ని చాటి చెప్పే ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.